యువరాణి కళ్ళు తెరవటం చూసిన హురియత్ సరాసరి ఆమె దగ్గరకు వచ్చి, హే చాందిని, ఆప్ కోన్ హే అంటూ అడిగాడు. అందంగా టీవీగా కనిపిస్తున్న హురియత్ని చూడగానే నూర్జహాన్ మనసు చలించింది. నా వివరాలు తరువాత, ముందు నీవెవరివో చెప్పు అందామె. తన వివరాలు చెప్పాడు హురియత్. తన పేరు, తండ్రి నిర్ణయించిన పెండ్లి గురించి చెప్పింది నూర్జహాన్. నిన్ను షాదీ చేసుకుంటాను అన్నాడు హురియత్ ఆమెతో. నాకు ఇష్టమే అంది నూర్జహాన్. వీళ్ల సంభాషణకి చెలికెత్తలు లేచారు. వాళ్ళందరికీ హురియత్ని పరిచయం చేసి అతనితో పాటు పర్షియా వెళ్ళిపోయి షాదీ చేసుకుంటానని చెప్పింది నూర్జహాన్ వాళ్లతో. యువరాణి లాంటి అందగత్తెకి ఆమె బాబా నిర్ణయించిన పెళ్ళికొడుకు కంటే ఎన్నో రెట్లు అందగాడు, సాహసవంతుడు అయిన హురియత్తో ఆమె పెండ్లి జరగటం తమకెంతో ఆనందమని, అలాగే చెయ్యమని చెప్పారు వాళ్ళు. యువరాణి తన ప్రేమను అంగీకరించాక హురియత్కి ఆకలి గుర్తుకు వచ్చింది. తన ఆకలి గురించి యువరానికి చెప్పాడు. సమయానికి ఆ గదిలో ద్రాక్ష మధువు తప్ప పళ్ళు కూడా లేవు. చెలికత్తెను వంటశాలకు పోయి తినటానికి ఏదన్నా తెమ్మంది. ఇద్దరు చెలికత్తెలు వెళ్ళి యువరాజుకు సరిపోయే ఆహారం ఒక వెండి పళ్ళెంలో పట్టుకొని తెస్తుండగా యువరాణి గది బయట కావలి కాస్తున్న ఒక కొజ్జా వాళ్ళను ఆపి పళ్ళెంలో ఏముందో చూపించమన్నాడు. అలాగే చేశారు వాళ్ళు. ఈ సమయంలో ఈ ఆహారం ఎవరికోసం అంటూ వాడు నిలదీశాడు. యువరాణి వారికే అంటూ సమాధానం చెప్పేసరికి వాడు అడ్డు తప్పుకున్నాడు. కాని యువరాణి గదిలోకి ఎవరో అతిథి వచ్చి ఉంటాడు అన్న అనుమానం వాడికి కలిగింది. లోపలికి వచ్చిన చెలికత్తెలు ద్వారం దగ్గర జరిగింది చెప్పి, అప్పుడే మీరు తొందరపడి ఈ యువరాజుతో వెళ్ళిపోకండి. అలా చేస్తే మా పీకలికి చుట్టుకుంటుంది. సమయం చూసి మేమే చెబుతాం, అప్పుడు వెళ్ళిపోదురుగాని అంటూ చెప్పారు. విన్నారుగా యువరాజా, మా చెలికత్తెల సలహా. వాళ్ల చావుతో జరిగే పెళ్ళి నాకొద్దు. వాళ్ళు చెప్పినట్లే కొన్నాళ్ళు పోయాక నీ వెంట వస్తాను అంది నూర్జహాన్. కొన్నాళ్ళంటే ఎన్నాళ్ళు అని అడిగాడు. ఎన్నాళ్ళంటే కొన్నాళ్లే అంటూ నవ్వింది యువరాణి. సరే అన్నాడు హురియత్. ఆ రోజు నుంచి యువరాణి గదిలోనే ఉంటూ రహస్యంగా ఎవరికంటా పడకుండా సంచరిస్తూ నూర్జహాన్తో కబుర్లు చెబుతూ గడపసాగాడు. ఒకరోజు ద్వారం దగ్గర ఉన్న కొజ్జాకు యువరాణి గదిలోంచి నూర్జహాన్, ఓ మేరీ ప్యార్ కా దిల్ అంటూ మగగొంతు వినిపించింది. అప్పుడే నిద్రలోకి జారిపోతున్న ఆ కొజ్జాకి నిద్రమత్తు వదిలిపోయింది. వెంటనే షౌకత్ అలీఖాన్ దగ్గరకు వెళ్ళి, కొన్ని రోజుల నుండి నూర్జహాన్ తన గదిని వదిలి బయటకు రాకపోవటం, వేళకాని వేళల్లో కూడా ఆమె గదిలోకి ఆహార పదార్థాలు పోవటం, ఆ రోజు ఆమె గదిలోంచి మగగొంతు వినిపించటం మొత్తం చెప్పాడు. షౌకత్ అలీఖాన్ నిప్పులు తొక్కిన కోతి అయ్యాడు. త్వరలో షాదీ జరగబోయే తన కూతురి గదిలోంచి మగగొంతు వినిపించటం, కొన్ని రోజుల నుంచి జరుగుతున్న మార్పులు ఒకదానితో ఒకటి బేరీజు వేసుకున్నాక యువరాణి ఎవరో యువకుడిని తన గదిలోనికి ప్రతి రాత్రి రప్పించుకోవటమో లేదా రహస్యంగా తన గదిలోనో ఉంచుకోవటమో చేస్తోందని అర్థమైంది. వెంటనే కొంతమంది భటులను వెంటబెట్టుకుని యువరాణి గది చేరుకుని తలుపులు తట్టాడు. వచ్చింది సుల్తాను అని ఊహించక ఏ దాహం వేసో బయట కాపలా ఉన్న కొజ్జా తలుపు తట్టి ఉంటాడని పరాకుగా తలుపు తెరిచింది ఓ చెలికత్తె. ఎదురుగా ఉన్న మహారాజును చూసేసరికి ఆమె నోట మాట రాలేదు. నూర్జహాన్ ఒడిలో తలపెట్టుకుని ముచ్చట్లు చెబుతున్న హురియత్ భటుల కంట పడనే పడ్డాడు. ప్రభూ, అదుగో ద్రోహి, యువరాణి సయ్యపై ఉన్నాడు అంటూ కావలి కొజ్జా అరవనే అరిచాడు. హురియత్ తప్పించుకునే అవకాశం ఏమాత్రం దొరకలేదు. భటులందరూ చుట్టుముట్టి అతన్ని బంధించి లాక్కుపోయి అప్పటికి చెరసాలలో పడేశారు. నూర్జహాన్ కళ్ళ వెంట ధారగా ఏడ్వసాగింది. మర్నాడు గొలుసులతో బంధించిన హురియత్ని దర్బార్లోకి ప్రవేశపెట్టారు భటులు. మరణదండన విధిస్తున్నాను అంటూ హురియత్తో చెప్పాడు షౌకత్ అలీఖాన్. నేను నూర్జహాన్ని ప్రేమిస్తున్నాను, పెండ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆమె కోసం చచ్చిపోవటానికి కూడా నేను సిద్ధం. కానీ ఇలా గొలుసులతో బంధించి మరణదండన విధించడం పిరికిపందల లక్షణం. మీకు చేతనైతే నన్ను బంధవిముక్తుణ్ణి చేసి మీ దగ్గర ఉన్న యోధులందరినీ నాతో కత్తియుద్ధం చేసి గెలవమనండి. అలా గెలిచే పక్షంలో వారి కత్తికి నన్ను బలి చేయవచ్చు అంటూ మొండి ధైర్యంతో కోపంగా చెప్పాడు హురియత్. సరే, నీ ఇష్టం. యోధుడు యుద్ధంలోనే మరణించాలనుకుంటాడు. నీ ధైర్యానికి శుక్రియా. నీ కోరిక ప్రకారం ఈ రోజు నుంచి 3వ రోజున ఆ యుద్ధం ఏర్పాటు చేస్తాం అన్నాడు షౌకత్ అలీఖాన్. 3వ రోజు రాజమహల్కి కొంత దూరంలో ఉన్న విశాలమైన మైదానంలో 100 మంది యోధులతో హురియత్కి యుద్ధం ఏర్పాటు చేశామని, వాళ్ళనందరినీ గెలిస్తే నూర్జహాన్ని ఇచ్చి పెళ్లి చేయటానికి అభ్యంతరం లేదని
ఓ భటుడి ద్వారా చెరసాలలో ఉన్న హురియత్కి కబురు చేశాడు మహారాజు షౌకత్ అలీఖాన్. అలీఖాన్ కుట్ర హురియత్కి అర్థమైపోయింది. తనని ఎలాగైనా చంపాలని అలీఖాన్ పన్నాగం. ఎవరూ తనని తప్పు పట్టకుండా ఉండటానికి. లేకపోతే తను కత్తికో ముక్కగా నరకబడుతుంటే కల్లారా చూసి ఆనందించడానికో ఈ ఏర్పాటు. లేకపోతే తను ఒక్కడు, శత్రువులు 100 మంది. ఈ భూప్రపంచం మీద ఏ అతీత శక్తులు లేని ఎంతటి యోధుడైనా ఈ యుద్ధంలో గెలిచి ప్రాణాలతో బయటపడడు. ఉప్పెన వచ్చినప్పుడు తలవంచడం వివేకం, గర్వంతో తల ఎత్తి నిల్చుండటం మూర్ఖత్వం. ఈ సమయంలో పలాయన మంత్రం పఠించడం ఉత్తమం అని నిర్ణయించుకుని అందుకు తగ్గ పథకాన్ని రూపొందించుకున్నాడు హురియత్. యుద్ధంకి తను సిద్ధం అంటూ ఆ సేవకుడితోనే మహారాజుకి కబురు పంపాడు. చెరసాలలోంచి బంధవిముక్తుణ్ణి చేసి యుద్ధం జరిగే ప్రదేశానికి అతడిని తీసుకువచ్చారు. మరోసారి యుద్ధం షరతు చెప్పి సిద్ధమేనా అని అడిగాడు అలీఖాన్. నేను సిద్ధమే, కానీ మీ గుర్రాలు నాకొద్దు. మీ కోట పైభాగంలో నా గుర్రం ఉంది, దాన్ని తెప్పించండి అంటూ గంభీరంగా చెప్పాడు హురియత్. దాన్ని సేవకులు జాగ్రత్తగా తెచ్చి హురియత్ ముందు ఉంచారు. ఆ బొమ్మగుర్రాన్ని చూసి, ఆ బొమ్మగుర్రం ఎక్కి ఇంతమందితో యుద్ధం చేస్తాడా అని ఆ యుద్ధం చూడటానికి వచ్చిన వాళ్ళు నవ్వుకున్నారు. హురియత్ ఆ గుర్రాన్ని ఎక్కి, యోధులారా మీరంతా దూరంగా వెళ్ళండి. నా గుర్రం సకిలించి బయలుదేరేటప్పుడు ప్రచండమైన వేగంతో కదులుతుంది. దుమ్ము ధూళి మీ కళ్ళలో పడుతుంది అంటూ చెప్పాడు. పాపం, చచ్చే ముందు ఇదే ఆఖరి కోరిక అనుకుంటా అని వాళ్ళంతా నవ్వుకుంటూ దూరంగా వలయంలా నిలబడ్డారు. ఒక్కసారి చుట్టుపక్కల పరిశీలనగా చూశాడు హురియత్. దూరంగా తన మందిరం మీద నిలబడి తన వైపే చూస్తున్న నూర్జహాన్ రూపం లీలగా కనిపించింది. ప్రియా, మళ్ళీ వస్తాను, నీకోసం వస్తాను. నిన్ను నా హృదయానికి హత్తుకుని నా వెంట తీసుకుపోతాను. అల్లా తప్పకుండా మన ప్రేమను అంగీకరిస్తాడు అని మనసులో అనుకుని గుర్రం మెడమీద ఎడం ప్రక్క మీటను బలంగా నొక్కి పట్టుకున్నాడు. గుర్రం ఒక్క క్షణం అటూ ఇటూ ఊగి ఆ తరువాత వేగంగా పైకి లేచింది. జరుగుతున్న విషయం ఏమిటో అందరికీ అర్థమయ్యేలోపే ఆ కీలుగుర్రం పర్షియా యువరాజు హురియత్ని మోసుకుంటూ ఆకాశంలోకి దూసుకుపోయి చుక్కలా మారింది. ఆశ్చర్యం నుండి తేరుకున్న బెహరైస్ ప్రజలు సుల్తాన్ హురియత్ని మాంత్రికుడిగా భావించారు. బెహరైస్ నుండి బయలుదేరిన హురియత్ కొద్ది గంటలలోనే పర్షియా దేశాన్ని చేరుకున్నాడు. అప్పటి వరకు కూడా యువరాజు తిరిగి రావాలని నిరంతరం అల్లాని ప్రజలంతా సామూహికంగా ప్రార్థిస్తూనే ఉన్నారు. యువరాజుని చూసి ఖాదిర్ సుల్తాన్ ప్రజలు సంతోషించారు. యువరాజు విశ్రాంతి తీసుకున్న తరువాత జరిగిన కథంతా తండ్రికి చెప్పాడు. బెహరైస్ అంటే మనకి చాలా దూరదేశం. అంత దూరం వెళ్ళి యుద్ధం చేయాలంటే సంవత్సరాల తరబడి సమయం పడుతుంది. ఇప్పుడెలా అంటూ ఆగాడు సుల్తాన్. బాబా, యుద్ధం వద్దు. నూర్జహాన్ని యుద్ధం లేకుండా నేను తీసుకురాగలను. కానీ ఆమెతో మీరు నా షాదీ జరిపిస్తానని మాట ఇవ్వాలి. మీ అంగీకారం కోసమే ఆమెను ఇప్పుడు నాతో తీసుకురాలేదు అన్నాడు. తన అంగీకారం తెలిపాడు సుల్తాన్. బాబా, ఈ కీలుగుర్రం తయారు చేసిన యువకుడికి బెహన్నిచ్చి షాదీ చేశారా అని అడిగాడు.